ఏంటన్నా ఇదంతా? ఆ లారీ ఏంటి, ఈ గెటప్ ఏంటి, అసలు నువ్వేనా అని? రే, నేను బాధ్యత లేకుండా రౌడీలా తిరగడం వల్లే నన్ను చూసి సంధ్య మొహం తిప్పు. ఏంటి రౌడీ వేషాలని నా మొహం మీద అనేసిందిగా. అందుకే ఈ రోజు నుంచి నే కష్టపడి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. ఎస్, ఓకే, ఆల్ రైట్. నువ్వు కష్టపడి లక్షలు సంపాదించు, దాంతో సంధ్య గ్యారంటీగా నిన్నే ప్రేమిస్తుంది. సంధ్య లక్షల్ని లక్ష్య పెట్టే రకం కాదు. ఓహో, నా ప్రయత్నంలో నిజాయితీ ఉందనిపిస్తేనే నన్ను ప్రేమిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందంటావు? తపస్సు చేసేవాడు భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడా అని ఆలోచించుకో. ప్రత్యక్షం అవుతాడనే నమ్మకంతోనే తపస్సు చేయాలి. ఓరి బాబోయ్, దేవుడు తపస్సు ఏంటన్నా ఈ మాటలన్నీ? పులి దెబ్బకు దొరకని నువ్వు పిల్ల దెబ్బకి ఇట్టే దొరికిపోయావు. ఏం మారిపోయావు? సర్లే, లారీ ఎక్కువ. సరే. ఆ రోజు కొట్టావు, ఇదే బస్సులో కొట్టావు, చెయ్యి మీద వేశానని కొట్టావు. ఈవేళ ఈ గవర్నమెంట్ బస్సు, ఈ ప్రైవేటు గూండాలు, ఇదంతా నా అరేంజ్మెంట్. ఈరోజు అందరి చేతులు నీ మీద పడతాయి. ఈ కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ ఎవరిదో తెలియదు గనక పుట్టే బిడ్డకి బస్సు బాబు అని పేరు పెట్టుకో. కమాన్ కమాన్. అయితే అన్నయ్య కళ్ళు తెరిచారా? ఇంకేం భయం లేదు. ఎలా ఉంది? సంజయ్ రాలేదన్నా. ఎందుకు వస్తుంది? నువ్వు చస్తే మాత్రం దానికి ఏమిటి లెక్క? రాణి ఊరుకో. ఎందుకు ఊరుకోవాలయ్యా? నేను ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అలాంటిది స్పృహ లేని సమయంలో రోడ్డు మీద వదిలేసి ఎలా వెళ్ళిపోయిందయ్యా? వాళ్ళున్నారుగా చూసుకోవడానికి. చాలే సమర్థింపు, మొదలే కూర తిందు గాని
మెల్లగా అమ్మా నొప్పా? ఎందుకు వచ్చిన బాధ కదంతా ఉండొస్తాను. అలలు లేందే సముద్రం లేదు, బాధలు లేందే జీవితం లేదు. మనిషినే కాదు మాటల్ని కూడా మార్చేసింది ఆ మహాతల్లి. నీ ఆవేదన నాకు అర్థమైంది రాణి. కానీ ప్రేమ ఎక్కడ ఎవరిని చూస్తే ఎందుకు కలుగుతుందో ఎవరు చెప్పలేరు. ఆమెను చూడగానే ఆమె నా కోసమే పుట్టినట్టు, నాలో అసంపూర్తిగా ఉన్న భాగం పూర్తయినట్టు అనిపించింది. నీకు చేతనైతే సాయం చేయి, లేకుంటే ఊరుకో. ఏడుకొండలవాడ వెంకటేశ్వర కరుణించు స్వామి. నువ్వేనా సంజీవి? అక్కడ బుర్ర బద్దలు కొట్టొచ్చి ఇక్కడ కొబ్బరి చెప్ప బద్దలు కొడుతున్నావా? ఏం నువ్వనేది? రాజా నీ కోసం ప్రాణాలకు తెగిస్తే పట్టనట్టు వెళ్ళిపోయావు. నీకు జాలి కనికరం ఏమైనా ఉందా? అతను ఎలా ఉన్నాడు? ప్రాణాలతోనే ఉన్నాడు. ఇంతకీ నువ్వెవరు? రాణి. అంటే అతను రాజా, నేను రాణి. ఇంకేం కావాలి నీకు? సవితిని. మెడలో తాళి లేదే. తాళిని ముడించుకోవడానికి అతని మనసులో నాకు చోట్లేదుగా. అక్కడ చోటు సంపాదించుకునే నువ్వు ముడించుకో, సంతోషిస్తాను. వయసు మళ్ళిన ఆడది నా స్థానంలో ఉంటే కాపాడేవాడు కదా. బస్తీ మే సవాల్ అని కాపాడేవాడు. కాపాడే గుణం అతని రక్తంలో ఉంది. అయితే నీ మీద మనసు పడ్డాడు కనుక నువ్వు మాట్లాడకుండా వెళ్లిపోయావని బాధపడ్డాడు. పని పాటు లేకుండా తిరగడం వల్ల నువ్వు అతన్ని కన్నెత్తి చూడడం లేదని లారీ పనిలో చేరాడు. నీకోసం వేషం భాష అన్ని మార్చుకున్నాడు. తన కోసమే నువ్వు పుట్టావని అతని నమ్మకం. ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటవుతారని అతని ఆశ. సంధ్య నువ్వా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఇది కళ నిజమా? నాకు అర్థం కావట్లేదు. కూర్చో సంధ్య. గుడొదిలి దేవత ఈ పూరి గుడిసెకొచ్చినందుకు ధన్యవాదాలు. నేనేం దేవతని కాను. అవునో కాదో చెప్పాల్సింది నేను. నీ చూపు వెన్నెల వానలా ఉంటుంది. ఆ వెన్నెల్లో తడిస్తే నా పాపాలు కొట్టుకుపోతాయనిపిస్తోంది సంధ్య. కవిత్వమా? అవును. అంబ అనుగ్రహంతో కాళుడు కాళిదాసయ్యాడు. నీ అనుగ్రహంతో ఈ రౌడీ రాజా అయ్యాడు. నువ్వా? నేనే. నువ్వేమో ఆ పిల్ల కోసం కలలు కంటున్నావు. నీ కేసి కన్నెత్తినా చూడడం లేదు సరికదా. నీ గురించి మంచిగా మాట్లాడితేనే కొర్రెక్కుతోంది. నువ్వు సంధ్యని కలిసావా? కలిశాను. ఆవిడ పెద్ద కంచు బిందెలా ఉంది. ఆవిడ కరిగి నీ దారికి రావడానికి బోలెడు టైం పడుతుంది. వచ్చి తీరుతుంది. నేను వచ్చేలా చేస్తాను.